సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు 2 రోజులుగా కొనసాగుతున్నాయి. కాగా కూల్చివేతలతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. శిథిలాల అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్లో పడడంతో పక్కన ఉన్న అపార్ట్మెంట్ స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ఘటనపై ఆందోళనకు గురైన అపార్ట్మెంట్ వాసులతో హైడ్రా అధికారులు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గాయని తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులు కోరారు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో సింగపోగు సుబ్బుపై ఆమె ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న సింగపోగు సుబ్బుపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్లో పేర్కొన్నారు. తన కార్యాలయం వద్దకు వచ్చి 10 లక్షలు డిమాండ్ చేశాడని, ఇవ్వనందున దుర్భాషలాడుతూ మీడియా దుష్ప్రచారం చేస్తాడని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుటుంబీ ప్రభుత్వంలో తనపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా పుత్తూరు నారాయణస్వామి నివాసానికి వచ్చిన ఆయనకు నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి ఘన స్వాగతం పలికారు. అంబటితో పాటు ఉమ్మడి జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, గంగాధర్లు వెంట వచ్చారు. కుటుంబీ ప్రభుత్వంలో పోలీసులు ఇష్టానుసారంగా మారారని ఆవేదన వ్యక్తపరిచారు. సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు విధ్వంసకర రాజకీయ దుష్ట శక్తులతో పోరాడుతున్నారనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. తమ కోసం, రాష్ట్రం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకుల కష్టాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అప్పుడే అవకాశవాద నాయకులు రాజకీయ దుకాణాలు మూతపడతాయని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో హజీనగర్ మహిళలు బిందెలతో ఆందోళనకు దిగారు. గత 6 రోజుల నుంచి 13 వార్డులో నీటి ఎద్దడితో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీరు రాకపోవడంతో రోడ్డుపై బిందెలతో బైఠాయించి నీటి సమస్యను తీర్చాలంటూ ధర్నా చేశారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గంజాయి బ్యాచ్తో వరంగల్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎవరిపై దాడి చేస్తారో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. అర్ధరాత్రి అయింది అంటే యువత గంజాయి మత్తులో ఎవరిపై దాడికి పాల్పడతారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ఎల్బీ నగర్కు చెందిన సురేష్ అనే వ్యక్తి రాత్రి 10 నిమిత్తం గాంధీనగర్కు వెళ్లాడు. అక్కడ 2 యువకులు గంజాయి మత్తులో సురేష్ పై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. నిస్సహాయ స్థితిలో ఉన్న సురేష్ ను ఉదయం పారిశుద్ధ్య కార్మికులు ఇంటికి చేర్చారు. ఒక్క సురేష్ పైనే దాడి కాదు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి అయిందంటే పాన్ షాప్ వద్ద లేదా మద్యం షాపుల వద్ద గంజాయి బ్యాచ్లు దాడికి పాల్పడుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీనివాస మంగాపురంలో మేడీ నూడిల్స్ కోసం అర్ధరాత్రి రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. ఆర్డర్ లేదు అయిందని త్రివారి కేఫ్లో రౌడీ షీటర్ బాలాజీ అలియాస్ డ్యూక్ బాలు గొడవ పడ్డాడు. కేఫ్ యజమాని గిరి, ఆయన కుమారుడు రాహుల్పై గాజు సీసాలతో దాడి చేశాడు. కంప్యూటర్లు, కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేసి అక్కడ ఉన్నవారిని భయభ్రాంతులకు గురి చేశాడు. కేఫ్ యజమానులు ఎదురు తిరగడంతో రౌడీ షీటర్ బాలుకు కూడా తగిలిన గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలో టీడీపీ నేత, టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా రానున్న 3 ఏళ్లు బాగుండాలని కోరుకుంటున్నామన్నారు. టీడీపీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ అయితే ఎలాంటి పరిస్థితి కనిపించలేదన్నారు. గత ప్రభుత్వాల అవశేషాలు ఇంకా కనిపిస్తున్నాయని విమర్శించారు. హౌసింగ్ ఎండీ అరుణ్ బాబు అవినీతి పరుడని ఆరోపించారు. అందుకే నేను బాధితుణ్ణి అన్నారు. తనకు రావాల్సిన 90 లక్షల రూపాయల బిల్లుకు లంచం ఇవ్వాల్సిందేనని ఆ అధికారి తన బిల్లు పక్కన పెట్టారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నడిబొడ్డున ఉన్న శ్రీ భావిగా భద్రేశ్వరి స్వామి దేవాలయ రథోత్సవానికి అంగరంగ వైభవంగా నిర్వహించారు. 100 సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్న శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి ప్రతి ఏటా ఏప్రిల్ లేదా మే మాసంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారిని మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఈ వేడుకలో భక్తజనం వేలాదిగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగి దర్శన్ భార్య క్రిస్టియన్ చర్చిలో మోకాలపై కూర్చొని ప్రార్థనలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై పలువురు హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇతర మత కార్యక్రమాల్లో పాల్గొనడం అనుచితమని వారు అభిప్రాయపడుతున్నారు. వెంటనే దీనిపై దేవస్థానం అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.